హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి అభ్యసనం నిర్వచనాలు మరియు అభ్యసనం యొక్క రకాల గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి, ఓకేనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. లెర్నింగ్ అనే ఆంగ్ల పదం లెర్నియన్ అనే జర్మనీ పదం నుండి ఉద్భవించింది. లెర్నింగ్ అనే ఆంగ్ల పదం లెర్నియన్ అనే జర్మనీ పదం నుండి ఉద్భవించింది. మరి ఈ యొక్క మొదటగా ఈ యొక్క పదాన్ని తెలియజేసింది హిల్గార్డ్. సో ఈ యొక్క పదాన్ని తెలియజేసింది హిల్గార్డ్ అనమాట. మరి ఈయన రచించినటువంటి గ్రంథం ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనేటటువంటి గ్రంథాన్ని హిల్గార్డ్ రచించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అభ్యసనం యొక్క నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటిది, అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పును అభ్యసనం అంటారు. అనుభవం ఫలితంగా వ్యక్తి యొక్క ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైనటువంటి మార్పును అభ్యసనం అంటారు అని అన్నది బెర్న్హార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్, వ్యక్తి ప్రవర్తనలో వచ్చే సర్వసాధారణ మార్పు ఇది అభ్యసనం వల్ల వచ్చును అని పేర్కొన్నది కింబ్లే అనేటటువంటి శాస్త్రవేత్త. యొక్క నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్, అభ్యసనానికి సంబంధించి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియే అభ్యసన అన్నది హెచ్డి బోజ్. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియే అభ్యసన అన్నది హెచ్డి బోజ్ అన్నమాట. నెక్స్ట్, విషయ విజ్ఞానం ధోరణులు వైఖరులను పెంపొందించుటకు దోహదపడే ప్రక్రియే అభ్యసనం అన్నది క్రో అండ్ క్రో. నెక్స్ట్, అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పే అభ్యసనం అన్నది గేట్స్ జెర్సిల్డ్. అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైనటువంటి మార్పే అభ్యసనం అన్నది గేట్స్ జెర్సిల్డ్ అన్నమాట. నెక్స్ట్, అభ్యసనం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. 1 చలన అభ్యసనం, 2 శాబ్దిక అభ్యసనం, 3 విచక్షణ అభ్యసనం, 4 ప్రత్యక్ష అభ్యసనం, 5 భావనాత్మక అభ్యసనం, 6 సమస్య పరిష్కార అభ్యసనం. ఇవన్నీ కూడా అభ్యసనానికి సంబంధించినటువంటి రకాలన్నమాట. ఓకేనా? ఈ మొత్తం కూడా 6 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యొక్క అభ్యసనం రకాల గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. చలన అభ్యసనం అంటే ఏంటి, శాబ్దిక అభ్యసనం అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఏంటి అనేటివన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. ఓకేనా? సో అందులో ముందుగా మొదటిది చలన అభ్యసనం. ఈ యొక్క చలన అభ్యసనం అనగా శరీర అవయవాలు వాటిలో కండరాలు ప్రధానంగా ఉపయోగిస్తూ నేర్చుకునే కౌశలాలను చలన అభ్యసనం అంటారు. ఇక్కడ చలన అభ్యసనం అంటే శరీర అవయవాలు వాటిలో గల కండరాలు ప్రధానంగా ఉపయోగిస్తూ నేర్చుకునే కౌశలాలను చలన అభ్యసనం అంటారు. ఉదాహరణకి ఈత కొట్టడం, టైపింగ్ చేయడం, ఇవన్నీ కూడా చలన అభ్యసనానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. డాన్సింగ్ చేయడం కానీ, సైక్లింగ్ కానీ, ఇవన్నీ కూడా చలన అభ్యసనానికి ఉదాహరణలుగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రెండవది శాబ్దిక అభ్యసనం. శాబ్దిక అభ్యసనం, శిశువు మొదట్లో కొన్ని అర్థాలను పదాలను పరిమితంగా తెలుసుకుంటాడు. ఆ విధంగా అక్షరాలు, పదాలు, రాగాలు లాంటివి నేర్చుకుని నిత్య జీవితంలో ఉపయోగించడాన్ని శాబ్దిక అభ్యసనం అంటారు. ఈ విధంగా అక్షరాలు, పదాలు, రాగాలు వంటివి నేర్చుకొని వాటి ద్వారా నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం అన్నమాట. మరి ఇక్కడ ఉదాహరణకి వివిధ భాషలు, పాటలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా శాబ్దిక అభ్యసనానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? శిశువు మొదట్లో కొన్ని అర్థాలను పదాలను పరిమితంగా తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవడమే శాబ్దిక అభ్యసనం. విచక్షణ అభ్యసనం, శైశవం నుంచి బాల్యంలోకి పెరుగుతూ అనేక చలన శాబ్దిక కౌశలాలను నూతన పద పరిచయం పెంచుకుంటూ 2 అంశాలు సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడమే విచక్షణ అభ్యసనం. శైశవం నుంచి బాల్యంలోకి పెరుగుతూ అనేక చలన శాబ్దిక కౌశలాలను నూతన పద పరిచయములను పెంచుకుంటూ 2 అంశాలు లేదా సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడం. ఉదాహరణకి కుటుంబ సభ్యుల నుండి కేవలం తన తల్లిని గుర్తించడం అనేది విచక్షణ అభ్యసనానికి చెందినటువంటిది. మరియు గుర్రము, గాడిద ఇటువంటి వాటిల్లో కూడా ఏది గుర్రము ఏది గాడిద అని తెలుసుకోవడం కూడా విచక్షణ అభ్యసనం కిందకే వస్తుంది. నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యసనం,
భౌతికంగా ఒక ఉద్దీపనకు ప్రభావితుడై దానికి ఒక అర్థాన్ని ఇస్తూ దాని గురించి తెలుసుకొని నేర్చుకోవడమే ప్రత్యక్ష అభ్యసనం. భౌతికంగా ఒక ఉద్దీపనకు ప్రభావితుడై దానికి ఒక అర్థాన్ని ఇస్తూ దాని గురించి తెలుసుకొని నేర్చుకోవడమే ప్రత్యక్ష అభ్యసనం. ఉదాహరణకి చాక్లెట్ తినడము, పెన్ను రాయడానికి ఉపయోగించడము, ఎరేజర్ రఫ్ చేయడానికి ఉపయోగించడము, ఇటువంటివన్నీ కూడా ప్రత్యక్ష అభ్యసనానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? భౌతికంగా ఉద్దీపనకు ప్రభావితుడైనప్పుడు దాని నుంచి ఎంతో కొంత తెలుసుకోవడమే ప్రత్యక్ష అభ్యసనం. భావనాత్మక అభ్యసనం. భావనాత్మక అభ్యసనం ఒకే సామాన్య లక్షణాలు కలిగిన గుణాన్ని భావన అంటారు. ఒకే సామాన్య లక్షణాలు కలిగినటువంటి గుణాన్ని భావన అంటారు. అంటే ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలున్న వస్తువులు, అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకొని భావన ఆధారంగా అభ్యసన చేయడాన్ని భావనాత్మక అభ్యసనం అనేసి అంటారు. ఉదాహరణకి చిలుక, కోయిల, నెమలి ఇవన్నీ కూడా పక్షులు అనేసి ఒక భావాన్ని ఏర్పరచుకోవడమే భావనాత్మక అభ్యసనంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ ఉదాహరణలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, బాగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ సమస్య పరిష్కార అభ్యసనం. సమస్య పరిష్కార అభ్యసనం ఒక నేర్పుతో పరిసర అంశాల మధ్య సంబంధం కనుక్కొని సమస్యకు పరిష్కార మార్గం వెతకడం దీని ప్రధాన లక్ష్యం. ఒక నేర్పుతో పరిసర అంశాల మధ్య సంబంధాన్ని కనుక్కొని సమస్యకు పరిష్కార మార్గం వెతకడం అనేది ఈ యొక్క సమస్య పరిష్కార అభ్యసనం యొక్క లక్షణం అన్నమాట. మరి ఉదాహరణకి వేసవిలో చల్లనీరు తాగడం కోసం జనతా ఫ్రిడ్జ్ను తయారు చేయడం అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ వీడియోస్ కానీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, గివ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే.